యాంజియోప్లాస్టీ చేసేటప్పుడు మనం ముందుగా చేయాల్సింది ఏంటంటే చేతి దగ్గర ఒక షీత్ అనేది అమరుస్తాం. షీత్ అంటే ఒక చిన్న పైపు లాంటి సాధనం. ఆ పైపు లాంటి సాధనం ద్వారా మనకి అన్ని ట్యూబ్స్ కానివ్వండి, లోపలికి స్టెంట్స్ కానివ్వండి, బెలూన్స్ కానివ్వండి అన్నీ వెళ్తాయి. అయితే దానికి మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏంటంటే లోకల్ యాక్సెస్ అనమాట. అంటే రక్తనాళంలోకి మనం వెళ్ళడానికి అంటే ఒక బెలూన్ పెట్టి ఒక బెలూన్ తీయాలన్నా, ఒక క్యాథెటర్ పెట్టి ఒక క్యాథెటర్ తీయాలన్నా ముందు ఒక యాక్సెస్ కావాల్సి ఉంటుంది. అది కాలు నుంచి దగ్గర నుంచి కానీ లేకపోతే మణికట్టు దగ్గర నుంచి కానీ పెడతాం. నేను ఇవాళ క్యాత్ ల్యాబ్లో కాకుండా మీకు బయట ఇది చూపిస్తాను. ఎందుకంటే ఆ బ్లడ్ అది అందరూ తట్టుకోలేరేమో కాబట్టి విడిగా అసలు ఎలా చేస్తాము అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. దాని ద్వారా మీకు మొత్తం అర్థమవుతుంది. ముందుగా మనం చేసేది ఏంటంటే మనం చేతి దగ్గర ఇక్కడ మనం మణికట్టు దగ్గర చేస్తాం అన్నమాట. ఆ చేసేటప్పుడు ముందు ఏం చేస్తామంటే ఒక చిన్న ఇంజెక్షన్ ఇస్తాం. ఆ చిన్న ఇంజెక్షన్ బాగా పలచటి ఇంజెక్షన్తో మనం ఇచ్చినప్పుడు ఏంటంటే అక్కడ మొద్దు బారిపోతుంది. అంటే తిమ్మిరి కోసం అనమాట. అంటే మత్తు కోసం అక్కడ లోకల్గా ఒక చిన్న ఇది ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఏం చేస్తామంటే ఒక నీడిల్ తీసుకుంటాం. ఈ నీడిల్ ఉంది చూడండి, ఈ నీడిల్ పింక్గా కనపడుతుంది మీకు. సో ఈ నీడిల్తో మనం రక్తనాళం లోపలికి గుచ్చుతాం. ఎక్కడ గుచ్చుతాం? ఈ మణికట్టు దగ్గర గుచ్చుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకోండి, కరెక్ట్గా ఇక్కడ పెట్టి దాన్ని లోపలికంటా గుచ్చుతాం. ఇక్కడ లోపలికంతా మనం గుచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ రక్తనాళం లోపలికి మనకు వెళ్ళిపోతుంది. అది వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ రక్తం కనిపిస్తుంది. కరెక్ట్గా రక్తనాళం ఎంటర్ అయినప్పుడు మనకి ఇక్కడ బ్లడ్ కనిపిస్తుంది. అక్కడ బ్లడ్ కనిపించినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది పైన ఉన్న పింక్ది రక్తనాళంలో ఉంచేసి ఈ లోపల ఉన్న నీడిల్ని బయటికి తీసేస్తాం. ఈ నీడిల్ బయటికి తీసేస్తాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడి నుంచి రక్తనాళంలోంచి రక్తం బయటికి ఇక్కడి నుంచి వస్తూ ఉంటుంది. సో ఈ టిప్ ఏమో రక్తనాళంలో ఉంటుంది, ఇక్కడి నుంచేమో రక్తం బయటకు వస్తూ ఉంటుంది. అలా వస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని ఇలాగే పట్టుకొని ఒక సన్నటి వైర్ ఒకటి ఉంటుంది, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, బాగా పలచటి వైర్ ఒకటి ఉంటుంది. ఆ వైర్ని మనం దీంట్లోంచి మణికట్టు యొక్క రక్తనాళం లోపలికి ఈ వైర్ని పంపించేస్తాం. ఇప్పుడు చూసారు కదా, మనం ముందు ఎట్లా చేస్తాం, దీన్ని సిల్డింగర్ టెక్నిక్ అంటారనమాట. సిల్డింగర్ టెక్నిక్ అంటే ఏంటంటే ముందు నీడిల్ పైన ఈ చిన్న షీత్ ఉంటుంది. ఆ నీడిల్తో సహా దీన్ని రక్తనాళంలో గుచ్చినప్పుడు రక్తం కరెక్ట్గా ధారగా బయటకు వస్తున్నప్పుడు అర్థం ఏంటంటే ఈ టిప్పు రక్తనాళంలో ఉంది అని. అప్పుడు దాంట్లోపల నుంచి ఒక చిన్న పైపుని వైర్ని రక్తనాళం లోపలికి అంతా పంపించేస్తాం. పంపించిన తర్వాత ఈ పైన ఉన్న చిన్న షీత్ని తీసేస్తాం. తీసేసిన తర్వాత ఇంకేం చేస్తామంటే ఇంకొక పెద్ద షీత్ ఉంటుంది, అంటే పెద్ద ట్యూబ్ ఉంటుంది. దీన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు దీని వెనక నుంచి దీని మీదకి ఎక్కిస్తాం అన్నమాట. ఎక్కించి దీన్ని అదే రక్తనాళంలోకి పంపిస్తాం. ఇలా రక్తనాళంలోకి దీన్ని పంపించిన తర్వాత మొత్తం ఇది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఈ వైర్ తీసేస్తాం. ఈ వైర్ తీసేసిన తర్వాత దీంట్లో 2 పార్ట్లు ఉంటాయి, ఒక డైలేటర్ అని, ఒక షీత్ అని. ఈ డైలేటర్ అనేది మనకి రక్తనాళం లోపలికి వెళ్ళడానికి పనికి వస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తామంటే ఆ డైలేటర్ తీసేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఒక షీత్ మాత్రమే ఉండిపోతుంది. ఈ షీత్లో ఇది రక్తనాళం లోపల ఉంటుంది, ఈ పైపు. ఇది రక్తనాళం బయట మనకు ఉంటుంది. ఇది హబ్ అంటారు అనమాట. ఈ హబ్లో ఏంటంటే ఒక 1 వే వాల్వ్ ఉంటుంది. అంటే ఏంటంటే మనం దీంట్లోపలికి ఏదైనా పైప్ పంపించాలంటే ఇది ఓపెన్ అవుతుంది లోపలికి. అదేవిధంగా మనం అది తీసేసినప్పుడు మాత్రం రక్తం వెనక్కి రాదు. కాబట్టి ఇలా క్లియర్గా వచ్చేస్తుంది. ఈ పక్కన ఒక ట్యూబ్ ఉంది కదా, దీనికి ఒక ఉపయోగం ఉంటుంది. దీనికి ఏం ఉపయోగం ఉంటుందంటే ఇది మనకి ఇలా ఉందనుకోండి, లోపలికి క్లోజ్ అయి ఉంటుంది. మనం ఇలా ఓపెన్ చేసామనుకోండి రక్తం బయటకు వస్తుంది. ఇలా రక్తం బయటికి రావడమే కాకుండా మనం ఇక్కడి నుంచి ఇంజెక్షన్స్ ఏమన్నా ఇవ్వాలన్నా ఇటు నుంచి ఇవ్వచ్చు. కాబట్టి చివరికి మనం యాంజియోగ్రామ్ చేయాలన్నా, యాంజియోప్లాస్టీ చేయాలన్నా ఈ షీత్ ఒక్కటే రక్తనాళం లోపల ఉండిపోతుంది. ఇది ఉండిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే దీంట్లోంచి ఒక పెద్ద పైప్ పంపించి యాంజియోగ్రామ్ కానివ్వండి, యాంజియోప్లాస్టిక్ కానివ్వండి అన్నీ దీంట్లోంచి పడతాయి. ఇక్కడ గ్రీన్గా కలర్ ఉంది చూసారా, ఇక్కడ గ్రీన్గా ఉండే కలర్ ఉంటే దీన్ని 6 ఫ్రెంచ్ అంటారు. అంటే దీని డయామీటర్ బట్టి దీని ఫ్రెంచ్ నిర్ధారిస్తారనమాట. ఇది ఆరెంజ్గా ఉందనుకోండి 7 ఫ్రెంచ్ అని ఉంటుంది. అట్లా మనకు కావాల్సిన 4 ఫ్రెంచ్, 5 ఫ్రెంచ్, 6 ఫ్రెంచ్, 7 ఫ్రెంచ్ అట్లా వరుసగా ఉంటాయి అన్నమాట. యూజువల్గా 7 ఫ్రెంచ్ వరకు మణికట్టు నుంచి పంపించవచ్చు. అంతకన్నా పెద్ద ఫ్రెంచ్ కావాలంటే, అంటే 8 ఫ్రెంచ్ క్యాథెటర్ కావాలంటే
కాలు ద్వారా తొడ దగ్గర ఉన్న రక్తనాళం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. సో ఇప్పుడు ఈ షీత్ లోపల పెట్టారు కదా, ఇప్పుడు మణికట్టు దగ్గర నుంచి మనం యాంజియోగ్రామ్ చేసామనుకోండి, యాంజియోగ్రామ్ తర్వాత యాంజియోప్లాస్టీ చేసేసాం, స్టెంట్ వేసేసాం. ఇది ఇక్కడ మణికట్టులో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఇలా ఉన్న తర్వాత మనం యాంజియోగ్రామ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే దీన్ని బయటికి తీసేస్తాం. దీన్ని బయటికి తీసేసి ఇక్కడ గట్టిగా నొక్కి పట్టి ఒక ప్లాస్టర్ వేసేస్తాం. సో అప్పుడు మళ్ళీ బ్లడ్ వెనక్కి రావడం ఉండదు. సో మణికట్టు ద్వారా చేయటం అనేది యాంజియోగ్రాము ఎంతో సేఫ్ అయిన విధానం. ఎందుకంటే కొన్నిసార్లు కాలు దగ్గర ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళకి, రక్తనాళం పెళుసుగా ఉన్న వాళ్ళకి కొన్నిసార్లు కాలు దగ్గర నుంచి చేసినప్పుడు అక్కడ సూడోనరిజమ్స్ కానివ్వండి, బ్లీడింగ్ కానివ్వండి, ఇలాంటి కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. చేతి ద్వారా చేసినప్పుడు అలాంటి అవకాశం తక్కువగా ఉంటుంది. అందుకోసమే అందరికీ చేతి ద్వారా, మణికట్టు ద్వారా చేసే అవకాశం ఉంటుంది. ఇదండి యాంజియోగ్రామ్ చేసేటప్పుడు లేకపోతే యాంజియోప్లాస్టీ చేసేటప్పుడు ఏ విధంగా మనం దాన్ని రక్తనాళాన్ని అసెస్ చేస్తామని. అంటే ఇప్పుడు గుండె దాకా పోవాలంటే రక్తనాళం ద్వారానే పోవాలి. అది మణికట్టు ద్వారా వెళ్ళాలి అని అంటే ఈ చిన్న సాధనం విషయంతో సాధ్యమవుతుంది. దీన్నే షీత్ అని పిలుస్తారు. థ్యాంక్ యూ. మీకు గనక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.